అల్లంలో ఉండే ఇతర కెమికల్ కాంపౌండ్స్ డైజెస్టివ్ జ్యూసెస్ని, పొట్టలో ఆహారాన్ని అరిగించడానికి ఉత్పత్తి అయ్యే ఎంజైమ్స్ని బాగా ప్రేరేపించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. అందుకనే పూర్వం రోజుల నుంచి అల్లము, కాస్త ధనియాలు, రసము తీసి రసాన్ని ఒక గరిట్లో వేసేసి ఫిల్టర్ చేశాక దాన్ని కాస్త నుప్పుల మీద పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత తేనె కలిపి ఇచ్చేసి తాగమనేవారు. అల్లం రసం అట్లా తాగితే డైజెషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇండైజెషన్ సమస్యలు తొలగించడానికి కూడా అల్లం బాగా పనికొస్తుందన్నమాట. అలాగే అల్లంలో ఉండే ఇంకొక స్పెషల్ బెనిఫిట్ ఏమని నిరూపించారంటే, ఈ మధ్య క్యాన్సర్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి కదా. క్యాన్సర్ వచ్చిన వారు 80%, 90% కీమోథెరపీ ట్రీట్మెంట్కి వెళుతూ ఉంటారు. ఈ కీమోథెరపీ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటినీ బాగా తగ్గించటానికి అల్లం బాగా ఉపయోగపడుతున్నదని నిరూపించారనమాట. అంటే ఆ రేడియేషన్, కీమోథెరపీ ఎఫెక్ట్ అంతటిని